అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కోర్టు కేసు ఈరోజు ఒంగోలు సెషన్ కోర్టుకు అయితే రావడం జరిగింది. గతంలో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి దగ్గర 95 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవటం, ఆ డబ్బులకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసు ఈ రోజు అయితే తీర్పు రావడం జరిగింది. దానికి సంబంధించిన ఎవరైతే అప్పీల్ ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడి ఆ వివరాలు ఎట్లా తెలుస్తుంది. సార్ అసలు ఏంటి చెక్ బౌన్స్ కేసు, మీరు ఎంత ఇచ్చారు, ఎంత చెక్ బౌన్స్ అయింది? మా అబ్బాయి ఇచ్చాడు, మా అబ్బాయి చనిపోయాడు, అందుకని నేను మా అబ్బాయి చనిపోయినాక అడిగితే చెక్ ఇచ్చాడు. అదే బౌన్స్ అయితే సార్కి ఇస్తే సార్ వేసాడు. ఆ చెక్ సంబంధించి ఏం జరిగింది, ఎంత అమౌంట్ ఇచ్చారని మీ దగ్గర వివరాలు ఏమున్నాయి? ఇది ఎంతకాలం నుంచి కేసు నడుస్తుంది? 4 సంవత్సరాలు 19 నుంచి నడుస్తుంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు మా అబ్బాయి. ఇప్పుడు ఈ రోజు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఏం తీర్పు ఇచ్చింది, మీరేం కోరుకున్నారు? ఇంకా ఇది రాలేదు, కాపీ రాలేదుగా, కొద్దిసేపు ఎవరైతే ఇచ్చారు కదా తీర్పు ఇచ్చారో చెప్పండి. న్యాయం గెలిచింది అనుకుంటున్నాను. కోర్టు ఏం చెప్పారు? అదే ఇప్పుడు కాపీ వస్తుందిగా, జడ్జిమెంట్ కాపీ వచ్చినాక బయటకు వస్తే జడ్జిమెంట్ కాపీ రావాలి, అందుకే వెయిట్ చేస్తున్నాం. జడ్జిమెంట్ కాపీ వచ్చినాక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డబ్బులు ఎప్పుడు ఇవ్వడం జరిగింది? 2018 జూన్ 18వ తేదీన మా అబ్బాయి ఎక్కడ HDFC నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. మా అబ్బాయి అక్టోబర్ 17 చనిపోయాడు. డిసెంబర్లో పోయి అడిగితే ఇవ్వాల్సిన మాట వాస్తవమే అని చెప్పి చెక్ రాసి ఇచ్చాడు. చెక్తో పాటు ఆథరైజేషన్ లెటర్ కూడా ఇచ్చాడు. అవి ఇక్కడే HDFCలో కలెక్షన్కి వేస్తే బౌన్స్ అయింది. తర్వాత అడిగితే సమాధానం లేదు, ఇంకా కేసు వేసాను. అది మొత్తానికైతే కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ కేసు ఈ రోజు తీర్పు రావడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా ఆర్డర్ కాపీ రాలేదు. మొత్తానికైతే కూడా న్యాయం గెలిచిందని చెప్పేసి కూడా సంబంధించిన వ్యక్తి వెంకటేశ్వర్లు అయితే చెబుతున్నాడు. దీనికి సంబంధించి 95 లక్షల రూపాయలు అమౌంట్ చెల్లించడంతో పాటు కూడా ఒక నెల రోజు 10,000 రూపాయల పెనాల్టీ, సంవత్సరం జైలు శిక్ష పడింది. దీనికి 30 రోజులు గడువు ఇస్తూ ఆ జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా అయితే కోర్టు అయితే కల్పించిన పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.